తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. బాలీవుడ్ బ్యూటీస్ అంతా ఇప్పుడు రూట్ మార్చారు. పెళ్లి పీటలెక్కేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే 4 హీరోయిన్స్ తమ పెళ్లి పనులతో బిజీగా ఉంటే ఇప్పుడు మరో హీరోయిన్ అటువైపుగా ట్రావెల్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పెళ్లి గురించి ఓ పోస్ట్ పెట్టి సంచలనానికి తెరతీసింది. శ్రద్ధా కపూర్ బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఆషికి 2తో హిట్ కొట్టిన తను తర్వాత బడా స్టార్స్ తో రొమాన్స్ చేసింది. గ్లామర్ బ్యూటీగా ఫోకస్ అయ్యింది. 2023లో తో జూటీ మై మక్కర్ తో సక్సెస్ అందుకున్న శ్రద్ధ ఇప్పుడు నాగిన్, చల్బాజ్ ఇన్ లండన్ తో పాటు స్త్రీ 2 సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న స్త్రీ 2 వచ్చే ఆగస్టున ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న శ్రద్ధా కపూర్ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. తెల్లటి అనార్కలి డ్రెస్ లో దిగిన ఫోటోలు షేర్ చేసి పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. నేనెలా ఉన్నాను, పెళ్లి చేసుకోవచ్చా అని అభిమానులను అడిగింది. ఇది చూసిన ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నిన్ను పెళ్లి కూతురుగా చూడాలని ఎదురు చూస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్స్ ఒక అడుగు ముందుకేసి శ్రద్ధ పెళ్లి గురించి హింట్స్ ఇస్తుందని ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి శ్రద్ధా కపూర్ సడన్ గా పెళ్లి గురించి ఫన్నీ క్యాప్షన్ ఇవ్వడం, త్వరలో ఈ బ్యూటీ పెళ్లి పీటలెక్కడం గ్యారంటీ అంటున్నారు క్రిటిక్స్. మరి ఏం జరుగుతుందో చూడాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. కోలీవుడ్ లో అతను స్టార్ హీరో. 60కి పైగా సినిమాలు చేసిన తాను ఇప్పుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చేతిలో ఉన్న సినిమా కాకుండా మరో మూవీకి కమిట్ అయ్యాడు. అది చేసి సినిమాల నుంచి తప్పుకుంటా అని ప్రకటించాడు. ఇంతవరకు ఓకే. మరి ఇళయ దళపతి చివరి సినిమాకి దర్శకుడు ఎవరు? హావ్ ఎ లుక్. ఇళయ దళపతి విజయ్ లాస్ట్ ఇయర్ లియోతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. పాన్ ఇండియా రేంజ్ లో 500 కోట్లు రాబట్టాడు. ఇప్పుడు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో గోట్ అనే మూవీ చేస్తున్నాడు. సెట్స్ పై ఉన్న ఈ సినిమా వచ్చే జూన్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. దీని తర్వాత మరో సినిమాకి కమిట్ అయ్యాడు విజయ్. అది చేసిన తర్వాత కంప్లీట్ గా సినిమాల నుంచి తప్పుకుంటా అని ప్రకటించాడు. దీంతో విజయ్ చివరి సినిమాకి దర్శకుడెవరు అనేది ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు అని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఇళయ దళపతిని కలిసి స్టోరీ చెప్పినట్లు కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ నిన్నటి నుంచి హెచ్ వినోద్ పేరు తెరపైకి వచ్చింది. ఆల్మోస్ట్ అతను ఫైనల్ అయిపోయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఇది పొలిటికల్ సబ్జెక్ట్ కావడమే. కమల్ హాసన్ కోసం ఓ కథ రాసుకున్నాడు వినోద్. లోక నాయకుడికి చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఇండియన్ 2 లేట్ అవ్వడం, ఇదే టైంలో మణిరత్నం సినిమాకి కమల్ డేట్స్ ఇవ్వడం జరిగిపోయింది. మరోవైపు కల్కి ప్రాజెక్ట్ కూడా కమల్ అంగీకరించాడు. దీంతో వినోద్ ప్రాజెక్ట్ నుంచి కమల్ తప్పుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ కథను తన కెరియర్ కి చివరి సినిమాగా ఎంచుకున్నారట విజయ్. ప్రస్తుతానికైతే ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. గోట్ షూటింగ్ ముగిసేలోపు విజయ్ ఈ సినిమాని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.